మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భారతదేశంలో ఒకే రోజు 774 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 4187గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 24 గంటల వ్యవధిలో 2 మరణాలు తమిళనాడు మరియు గుజరాత్ల నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి. డిసెంబర్ 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య 2 అంకెల్లో ఉంది. అయితే ఇది చల్లని వాతావరణం పరిస్థితుల మధ్య మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్ JN1 ఆవిర్భావం తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డిసెంబర్ 5 తర్వాత డిసెంబర్ 31, 2023న అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2% అని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం JN1 వేరియంట్ కొత్త కేసులో విపరీతమైన పెరుగుదలకు లేదా ఆసుపత్రిలో చేరడం, మరణాల పెరుగుదలకు దారితీయదని సూచిస్తోందని అధికారిక మూలం పేర్కొంది. అయితే భారతదేశం గతంలో కోవిడ్-19 యొక్క 3 తరంగాలను చూసింది. ఏప్రిల్ మరియు జూన్ 2021లో డెల్టా వేవ్ సమయంలో రోజువారీ కేసులు మరియు మరణాల గరిష్ట సంభవం నివేదించబడింది. దాని గరిష్ట స్థాయికి మే 7న 4,14,188 కేసులు మరియు 3,915. 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు మరియు 5.3 లక్షల మందికి పైగా మరణించారు. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81%గా ఉంది. అదేవిధంగా 4.4 కోట్లకు పైగా పెరిగింది. వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే దేశంలో ఇప్పటి వరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లైతే ఇవ్వబడ్డాయి.